అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు 9 క్యూజిన్. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్‌లో మరమరాలతోటి మిక్చర్ చేసేసుకుందాం. ఏమేమి కావాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన ఫ్రై పాన్ పెట్టేసుకొని 4 కప్పుల దాకా మీరు మరమరాలు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా క్రిస్పీగా వేయించుకుంటే చాలు. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇందులోనే నేను కొద్దిగా అంతా పూల మక్కన వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్. ఇవి కూడా వేయించేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. దీంట్లోనే ఆయిల్ కూడా వేసేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ముందుగా పల్లీలు వేయించేసుకుందాము. వేగడానికి టైం పడుతుంది కదా. పల్లీలు వేయించేసేసుకొని తర్వాత పుట్నాల పప్పు వేసుకోండి, పావు కప్పు. పల్లీలు వేగాకనే మీరు పుట్నాల పప్పు వేసుకోండి, లేదంటే మాడిపోతుంది. తర్వాత కొద్దిగా అంత జీడిపప్పు వేసేసుకోండి. జీడిపప్పు కూడా వేసేసుకున్నాక కొద్దిగా అంత కరివేపాకు, అలాగే కొద్దిగా అంత పసుపు, ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. మనకి ఎందుకంటే మరమరాల్లో ఆల్రెడీ మనకి ఉప్పు అనేది ఉంటుంది, అందుకని కొద్దిగా చూసుకుని వేసుకోండి. కొద్దిగా అంత కారం కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసేసుకోండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న మరమరాలని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇక్కడ నేను పంచదార పొడి వేసుకుంటున్నానండి. ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత వేయించుకున్న పూల మక్కాన ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోండి. అంతేనండి, చాలా త్వరగా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్ మరమరాల మిక్చర్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా? ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్, గెస్ట్స్ ఎవరు వచ్చినా కూడా చాలా ఈజీగా నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఈ మిక్చర్ అంత త్వరగా అయిపోతుంది. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.